హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హిందూ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్లో 5,000 పర్ మంత్, ఆఫ్లైన్లో 10,000 పర్ మంత్ ఈఎంఐ ఉంటుంది. ఆన్లైన్ ఫీజ్ 60, ఆఫ్లైన్ ఫీజ్ 80. ఆఫ్లైన్ హైదరాబాద్, వైజాగ్ నుంచి. అండ్ ఈ రెండింటికి ఈఎంఐ ఉంది. రెండింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైం మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఫీ వ్యాలిడిటీ మాత్రం రేపటి వరకేనమ్మా. ఎల్లుండి నుంచి 1 జూన్ నుంచి ఫీజు అనేది పెరుగుతుంది. ఆఫ్లైన్ ఫీజు 20,000, ఆన్లైన్ ఫీజు 10,000 పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే మీరు చూస్తే, ఇస్రోస్ జిఎస్ఎల్వి రాకెట్ టేక్స్ నావిగేషన్ శాటిలైట్ ఇంటూ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకి ఆర్టికల్ కనిపిస్తుంది. ఆర్టికల్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 3 యూపీఎస్సీ సిలబస్ ప్రకారం జిఎస్ పేపర్ 3 కింద సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి స్పేస్ టెక్నాలజీలోకి ఆర్టికల్ వస్తుంది. సో దీంట్లో మనకు కనిపిస్తున్న డిఫరెంట్ కీవర్డ్స్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తున్న మొదటి కీవర్డ్ శాటిలైట్. శాటిలైట్ అంటే అర్థం ఏంటి? ఒక ప్లానెట్ చుట్టూ కానీ ఒక స్టార్ చుట్టూ కానీ తిరిగేదాన్ని, సిస్టమేటిక్గా తిరిగేదాన్ని శాటిలైట్ అంటాం. లైక్ మూన్ ఈజ్ ఎ శాటిలైట్ ఆఫ్ ఎర్త్, ఎర్త్ ఈజ్ ఎ శాటిలైట్ ఆఫ్ సన్, ఆ రకంగా అనమాట. సో అవి న్యాచురల్గా ఏర్పడిన శాటిలైట్స్. అలా కాకుండా మ్యాన్ మేడ్ శాటిలైట్స్ మనం తయారు చేసి కూడా కొన్నిటిని ఒక సరైన కక్ష్య లేదా ఆర్బిట్లో పెడితే అవి సింక్రనస్తో, అంటే ఎర్త్ యొక్క ఆర్బిటాల్ మోషన్తో మ్యాచ్ అయ్యి తిరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాటిని మనం శాటిలైట్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ ఇంకో పదం ఏంటి మనకి? నావిగేషన్ శాటిలైట్. నావిగేషన్ శాటిలైట్ అంటే అర్థం ఏంటి? ఏ శాటిలైట్ అయితే మనకి నావిగేషన్ సర్వీసెస్కి ఉపయోగపడుతుందో, అర్థమవుతుందా? స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ నావిగేషన్ అండ్ పొజిషనింగ్. నావిగేషన్, పొజిషనింగ్, మనిషి ఎక్కడున్నాడు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా వెళ్ళాలి, అక్కడికి ఎంతసేపట్లో వెళ్ళవచ్చు, ఇట్లాంటి వాటికి అవసరమైన సిగ్నల్స్ని ప్రొవైడ్ చేసే శాటిలైట్స్ని మనం నావిగేషన్ శాటిలైట్స్ అని అంటాం. ఇవి మనకి ప్రిసైజ్ లొకేషను, ప్రిసైజ్ వెలాసిటీ, అలాగే ప్రిసైజ్ టైం సింక్రనైజేషన్ సర్వీసెస్ మనకి అందిస్తాయి. ఎంత టైం పడుతుంది. సో ఇవి సిగ్నల్స్ పాస్ చేస్తుంటాయి. మనకి ఎర్త్ పైన రిసీవర్స్ ఉంటాయి. వీటిని ఉపయోగించి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఎంతసేపు పడుతుంది, ఇట్లాంటివి చెప్పొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు తెలిసింది నావిగేషన్ శాటిలైట్కి జీపీఎస్. మనం రోజు వాడతాం, జీపీఎస్ యూజ్ చేసి అని చెప్పేసి అంటూ ఉంటాం. సో జీపీఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు డెవలప్ చేసిన నావిగేషన్ సిస్టమ్ అది. అలాగే చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు కూడా డిఫరెంట్ నావిగేషన్ సిస్టమ్స్ని వాళ్ళ కంట్రీస్లో మనకి గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ని వాళ్ళు తయారు చేశారు. సో అలా ఇండియా కూడా తయారు చేస్తున్న ఈ నావిగేషన్ సిస్టమ్కే మనకి మొదటి పేరు ఏంటంటే ఐఆర్ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి అంటాం. ఐఆర్ఎన్ఎస్ఎస్ మీరు ఒకసారి చూడవచ్చు ఇక్కడ, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో దీనికే తర్వాత ఇంకో పేరుతో పిలవడం మొదలుపెట్టారు, నావిక్ అని. సో దీని పేరు తర్వాత మార్చడం జరిగింది, నావిక్ అని చెప్పేసి. సో నావిక్ అనేది దాని ఫుల్ ఫామ్ ఏంటనేది కూడా మనకి తెలియాలి. సో నావిక్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్న నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ లేదా నావిక్ అన్న మనకి ఒకటే. సో నావిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఐఆర్ఎన్ఎస్ఎస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఈ చార్ట్లో కనిపిస్తుంది చూడండి. ఇది మనకి ఎందుకోసం ఇది ఇస్రో డెవలప్ చేస్తుందంటే టు ప్రొవైడ్ యాక్యురేట్ రియల్ టైమ్ పొజిషనింగ్ అండ్ టైమింగ్ సర్వీసెస్. ఇందాక చెప్పాను, పొజిషనింగ్, టైమింగ్ చాలా ఇంపార్టెంట్ టు యూజర్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ రీజియన్స్ ఎక్స్టెండింగ్ అప్ టు 1,500 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇట్స్ బౌండరీ. మన బౌండరీ నుంచి 1,500 కిలోమీటర్స్ వరకు కూడా మనం సర్వీసెస్ అందించగలుగుతాం. సో ఇండియాలో ఉన్న యూజర్స్కి మరియు ఇంకొక 1,500 కిలోమీటర్స్ వరకు, అంటే మన అమెరికన్ జీపీఎస్ లాగా అది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కాదు, ఇది రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. మన రీజియన్కి మరియు చుట్టుపక్కల ప్రాంతాల వరకు మాత్రమే సర్వీసెస్ దీంతో అందించగలం. దీంట్లో మీరు చూస్తే 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అందిస్తున్నారు. ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్, ఇది అందరి యూజర్స్కి ఉపయోగపడేది. 2 రెస్ట్రిక్టెడ్ సర్వీస్, ఇది మనకి మిలిటరీకి, సెక్యూరిటీ ఏజెన్సీస్కి ఉపయోగపడేలాగా. సో మిలిటరీకి, సెక్యూరిటీ ఏజెన్సీకి ఉపయోగపడే దాంట్లో ఇంకా ఎన్క్రిప్టెడ్ సర్వీస్ ఉంటుంది, ఇంకా బెటర్ టెక్నాలజీ వాడతారు. కాకపోతే అది అందరికీ కాదు, వాళ్ళకి మాత్రమే, ఆథరైజ్డ్ యూజర్స్కి మాత్రమే అందించేవి. సో ప్రెజెంట్ ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్లో మనకి 7 శాటిలైట్స్ అనేవి ఆల్రెడీ పంపించడం అనేది జరిగింది. 3 జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్లో, ఒక 3 శాటిలైట్స్ జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్లో ఉన్నాయి. ఇంకో 4
ఆర్బిట్ ఏమో జియో సింక్రనస్ ఆర్బిట్లో ఉండడం అనేది జరిగింది. అయితే మీకు జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్కి జియో సింక్రనస్ ఆర్బిట్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు. మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. ఇది మనకి ఇక్కడ ఎర్త్ ఇలా ఉంటే ఈ బ్లాక్ లైన్ ఏదైతే చూస్తున్నారో దీన్ని మనం స్టేషనరీ ఆర్బిట్ అంటున్నాము, వీటిని వచ్చేసి సింక్రనస్ ఆర్బిట్ అని చెప్పేసి అంటున్నాం. సో సింక్రనస్కి స్టేషనరీకి ప్రధానంగా డిఫరెన్స్ ఏంటి? జియో సింక్రనస్కి జియో స్టేషనరీకి ప్రధానంగా డిఫరెన్స్ ఏంటంటే స్టేషనరీ కూడా సింక్రనస్లో భాగమే, ఒక సబ్ టైప్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? జియో స్టేషనరీ ఈజ్ ఎ సబ్ టైప్ ఆఫ్ జియో సింక్రనస్ అని చెప్పొచ్చు. సో బేసికల్గా మనకి జియో సింక్రనస్ ఆర్బిట్లో మనకి ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ శాటిలైట్ ఎర్త్ ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంతే టైంలో అది ఒక ఆర్బిట్ని కంప్లీట్ చేస్తుంది. అంటే ఒక రౌండ్ ఎర్త్ ఎంతసేపట్లో తిరుగుతుంది, ఇది కూడా అంతే సేపట్లో తన రొటేషన్ని కంప్లీట్ చేస్తుంది అన్నమాట. కాకపోతే ఈ ఆర్బిట్ అనేది మే నాట్ బి ఎగ్జాక్ట్లీ అబౌవ్ ఈక్వేటర్, మే నాట్ బి డైరెక్ట్లీ అబౌవ్ ఈక్వేటర్. సో కాబట్టి మనకి ఎర్త్తో పోల్చుకుంటే ఒక ఫిక్స్డ్ పాయింట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు అర్థమవుతుందా? వెన్ యూ కంపేర్ ఇట్ విత్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఈ ఎర్త్ యొక్క సర్ఫేస్తో కంపేర్ చేస్తే ఈ జియో సింక్రనస్ ఆర్బిట్ అనేది జియో సింక్రనస్ ఆర్బిట్లో ఉండేది ఏమవుతుందంటే కొంచెం ఇక్కడ లేదా ఇక్కడ అంటే ఒకే పొజిషన్లో ఉండకపోవచ్చు. బట్ కాకపోతే ఏమవుతుందంటే ఎర్త్ ఆర్బిటల్ మోషన్తో అది మ్యాచ్ అవుతుంది. మనం ఎర్త్ ఒక రొటేషన్ చేసేసరికి అది కూడా ఒక రొటేషన్ ఆర్బిట్లో కంప్లీట్ చేస్తుంది. కానీ ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉండకపోవచ్చు. అదే మీరు స్టేషనరీ తీసుకున్నారనుకోండి, ఫిక్స్డ్ పొజిషన్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిస్టెన్స్, మనకి ఎర్త్ సర్ఫేస్ నుండి చూసినప్పుడు ఒక్కటే పొజిషన్లో ఉంటుంది. అదేది జియో స్టేషనరీ. అందుకే స్టేషనరీ అనే పదానికి మీనింగ్ అది కూడా తిరుగుతుంది, తిరగకపోవడం అని కాదు, తిరుగుతుంది. అది కూడా ఎర్త్ రొటేషన్తో సింక్ అవుతుంది, అన్నీ జరుగుతాయి. కాకపోతే ఇట్ అపియర్స్ ఫిక్స్డ్ రిలేటివ్ టు ఏ పర్టికులర్ పాయింట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్తో చూసుకుంటే అది ఫిక్స్డ్గా కనిపిస్తుంది, ఒకే చోట ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఇలా పైకి కిందకి అంటే డిఫరెంట్ ప్లేసెస్లో మారేటట్టుగా కూడా కనిపించే అవకాశం ఉంది. దీనికి మాత్రం ఒకే చోట కనిపిస్తుంది. అంటే సేమ్ లాంగిట్యూడ్, సేమ్ కాన్స్టెంట్ పొజిషన్ అబౌవ్ ఈక్వేటర్ అనేది మెయింటైన్ చేస్తుంది. కానీ జియో సింక్రనస్లో దేర్ కుడ్ బి సమ్ మూమెంట్ రిలేటివ్ టు ఏ ఫిక్స్డ్ పాయింట్. ఎర్త్ సర్ఫేస్ పైన ఉన్న ఫిక్స్డ్ పాయింట్తో కంపేర్ చేసుకుంటే జియో సింక్రనస్లో కొంత మూమెంట్ ఉండొచ్చు. దీంట్లో అయితే స్టేషనరీగా ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింక్రనస్ అండ్ శాటిలైట్. అయితే ఇప్పుడు ఎన్ఎస్ఎస్లో 7 శాటిలైట్స్ ఆల్రెడీ పంపించున్నారు. ఈ 7లో 3 వచ్చేసి జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉన్నాయి, 4 వచ్చేసి జియో సింక్రనస్ ఆర్బిట్లో ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మీరు చూడండి. సో అమెరికన్ జీపీఎస్ చెప్పాను మీకు ఆల్రెడీ, జీపీఎస్ లాంచ్ చేసింది అమెరికాని. వాళ్ళు 24 శాటిలైట్స్ ఆర్బిట్లోకి పంపించారు. అయితే గ్రౌండ్ రిసీవర్కి ఎన్ని కనిపిస్తాయంటే లిమిటెడ్ అంట. కాకపోతే ఇండియాలో IRNSSలో 4 శాటిలైట్స్ జియో సింక్రనస్ ఆర్బిట్స్, అంటే ఆల్వేస్ విజిబుల్ టు ఏ రిసీవర్ ఇన్ ఏ రీజియన్ 1500 కిలోమీటర్స్ అరౌండ్ ఇండియా. సో ముందే చెప్పాను మీకు, ఎర్త్ మన ఇండియాకి అరౌండ్ 1500 కిలోమీటర్స్ వరకు మనకి అవి ఎప్పుడు విజిబుల్గా ఉంటాయి. 4 శాటిలైట్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ 4 జియో సింక్రనస్ ఆర్బిట్లో ఉన్నవి. అయితే IRNSS యొక్క అప్లికేషన్స్ ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. నావిగేషన్, పొజిషనింగ్, ఈ సిస్టమ్స్కి మనకు ఉపయోగపడతాయి. టెరెస్ట్రియల్, ఏరియల్, మెరైన్ నావిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వెహికల్ ట్రాకింగ్, ఫ్లీట్ మేనేజ్మెంట్, ప్రిసైజ్ టైమింగ్ మ్యాపింగ్, ఇట్లా రకరకాల పర్పస్లకి మనకి ఇవి హెల్ప్ అవుతాయి. విజువల్ వాయిస్ నావిగేషన్ ఫర్ డ్రైవర్స్, ఇది ఆల్రెడీ మనం జీపీఎస్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం గూగుల్ మ్యాప్స్లో, వాటికి కూడా మనకి ఉపయోగపడుతుంది. హైకర్స్, ట్రావెలర్స్కి నావిగేషన్ ఎయిడ్, టెరెస్ట్రియల్ నావిగేషన్ ఎయిడ్, కొంచెం ట్రెక్కింగ్ ఇట్లాంటివి చేసే వాళ్ళకి, ట్రావెలర్స్కి కూడా ఏది ఎక్కడ ఉందో క్లియర్గా ప్రిసైజ్ లొకేషన్తో పాటు చెప్పడానికి ఇవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ప్రిసైజ్ ప్రాబ్లం ఎక్కడ ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా లొకేట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇది IRNSS లేదా నావిక్ సిస్టమ్ యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడేం జరిగింది అంటే మనకి ఇప్పటికి ఆల్రెడీ 7 శాటిలైట్స్ వెళ్ళాయి. ఇప్పుడు సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ని పంపించడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు పంపించిన శాటిలైట్స్ అన్నీ చిన్నయే. అంటే ఇప్పటి వరకు పంపించిన 7 శాటిలైట్స్ కూడా PSLV ద్వారా పంపించారు.
ఎందుకంటే వాటి వెయిట్ అరౌండ్ 1400, తక్కువ వెయిట్ ఉన్నవి. అంటే మనకి ఇప్పుడు చెప్తున్న వాటితో పోల్చుకుంటే అవి 1425 kg అనమాట. ఇప్పటి వరకు పంపించిన 7 శాటిలైట్స్ కూడా 1475 kg ఉన్నవి. అది పిఎస్ఎల్వి వెహికల్స్. ఇందాకే మీకు చెప్పాను, పిఎస్ఎల్వి మీకు చెప్పలేదు అనుకుంటా. సో జిఎస్ఎల్వికి పిఎస్ఎల్వికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి జిఎస్ఎల్వి జియో స్టేషనరీ లాంచ్ వెహికల్, జియో సింక్రనస్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇదేమో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇవి కొంచెం ఏంటంటే, ఇవి లార్జర్ కమ్యూనికేషన్ శాటిలైట్స్కి ఇది వాడతారు. ఇది కొంచెం చిన్న సైజు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేలోడ్స్ క్యారీ చేయడానికి పిఎస్ఎల్వి అనేది వాడతారు. సో జనరల్గా ఏంటంటే 2500 ఆ రేంజ్లో, దానికంటే పైన ఉంటే జిఎస్ఎల్వి తీసుకెళ్తుంది. ఇక 2000 లోపు 1500, 1600 ఈ లోపు ఉంటే పిఎస్ఎల్వి శాటిలైట్స్ లాంచ్ వెహికల్స్ అనేవి క్యారీ చేస్తాయి అన్నమాట. సో ఇప్పటి వరకు వెళ్ళినవి కూడా పిఎస్ఎల్వీస్ క్యారీ చేసాయి. ఇప్పుడు మొదటిసారి జిఎస్ఎల్వి ద్వారా మనం పైకి పంపించడం అనేది జరిగింది. సో అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ న్యూస్ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది, జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ దిస్. సో ఇస్రో మండే రోజు సక్సెస్ఫుల్గా పంపించిన శాటిలైట్ పేరు కూడా మీరు చూడాలి, NVS-01 నావిగేషన్ శాటిలైట్, వెయింగ్ అబౌట్ 2232 kg, 2232. వెయిట్ ఎక్కువ ఉంది, అందుకనే పిఎస్ఎల్వి ద్వారా కాకుండా జిఎస్ఎల్వి ద్వారా పంపించారు. సో దీన్ని ఎక్కడికి పంపించారు, ఇంటూ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఇంకా జియో సింక్రనస్ ఆర్బిట్లోకి వెళ్ళలేదు. ఈ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనేది మనకి ఒక ఇంటర్మీడియట్ స్టేజ్. చూడండి, ఆఫ్టర్ ఏ ఫ్లైట్ ఆఫ్ 19 minutes NVS-01 satellite was injected precisely into a geosynchronous transfer orbit. Subsequent orbit raising maneuvers will take NVS-01 into the intended geosynchronous orbit అని చెప్పి ఇస్రో క్లియర్గా చెప్తోంది. ప్రస్తుతానికి జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి వెళ్ళింది. ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి ఇందాక మనం బొమ్మలో చూపించిన సింక్రనస్ ఆర్బిట్కి వెళ్తుంది. సో ఫస్ట్ ఇక్కడ వరకు పుష్ చేశారు, అక్కడ నుంచి నెక్స్ట్ పుష్లో అది జియోసింక్రనస్ ఆర్బిట్కి వెళ్తుంది అని క్లియర్గా మనకి ఇస్రో చెప్పడం అనేది జరుగుతుంది. ఇదమ్మా స్టోరీ. సో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ ఇంకొక పాయింట్ క్లియర్గా ఏం చెప్తుంది, సో ఇస్రో ఇంకా ఏం చెప్తుంది మనకి, మెన్షన్ దట్ NVS-01 is the first in the series of 5 satellites. ఒక 5 satellites పంపించబోతున్నారు, అందులో మొదటిది ఇది, ఇంకొక 4 కూడా వెళ్ళబోతున్నాయని మనకి క్లియర్గా చెప్తున్నారు. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఈ నావిగేషన్ శాటిలైట్స్ యొక్క యూటిలిటీ ఏంటి, పొజిషనింగ్ సిస్టమ్, ప్రిడామినెంట్గా యూటిలిటీ ఏంటి, పొజిషన్ సర్వీసెస్, టైమింగ్ సర్వీసెస్, నావిగేషన్ సర్వీసెస్ని అందిస్తాయి అన్నమాట. పొజిషనింగ్, నావిగేషన్ అండ్ టైమింగ్, ఎక్కడున్నారో లొకేట్ చేయడానికి, ఎంత టైంలో వెళ్తారో చెప్పడానికి, అలాగే నావిగేషన్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా వెళ్ళాలో దారి చూపించడానికి, ఈ 3 సర్వీసెస్ ఇవ్వడానికి ఈ మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటిని డిఫరెంట్ ఏరియాస్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే వీటికి సంబంధించిన కీవర్డ్స్ అని మీరు తెలుసుకుంటే యూ ఫీల్ ఇట్ ఈస్ ఈజియర్, అదర్వైజ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీనిపైన ఒక క్వశ్చన్ ఇచ్చాను, మీ MCQ1 అని కూడా మెన్షన్ చేశాను. మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టినప్పుడు MCQ1కి ఆన్సర్ ఏంటని చెప్పాలి. మీరు చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. న్యూ ప్యాటర్న్ ప్రకారం ఇచ్చాను. IRNSS స్టాండ్స్ ఫర్ ద ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇట్ ఈస్ అన్ ఇండైజినస్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ డెవలప్డ్ బై ఇస్రో. IRNSS అనేది ఇండైజినస్ అంటే నేటివ్గా డెవలప్ చేయబడింది, ఇస్రో వాళ్ళు డెవలప్ చేసింది. IRNSS హ్యాస్ బీన్ రీనేమ్డ్ నావిక్ ఆర్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. సో 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఒక స్టేట్మెంట్ కరెక్టా, 2 స్టేట్మెంట్స్ కరెక్టా, 3 స్టేట్మెంట్స్ కరెక్టా? అర్థమైందా? రీసెంట్గా ఇచ్చిన ప్యాటర్న్ ఇది, మొన్నటి ఎగ్జామ్లో ఇలాగే ఇచ్చారు. 3 ఒక స్టేట్మెంట్ కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా అనేది మీరు ఆప్షన్స్లో, మీరు ఆన్సర్లో పెట్టాల్సి ఉంటుంది. సో జూన్ మంత్ వచ్చేస్తుందంటే ఆప్షనల్ సీజన్ స్టార్ట్ అవుతున్నట్టు. ఏ UPSC ఆస్పిరెంట్కి అయినా సరే ఆప్షనల్స్ ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ టైం ఈజ్ బిట్వీన్ జూన్ టు డిసెంబర్ లోపు మీరు ఆప్షనల్స్ ఫినిష్ చేసుకోవాలి. సో అందుకే కొత్త బ్యాచెస్ మనకి జూన్లో స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది మీరు రికార్డెడ్ లేదా లైవ్ అండ్ రికార్డెడ్ 2 ఆప్షన్స్లో తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకదాని నుంచి ఇంకోటి స్విచ్ అవ్వాలన్నా అయ్యే అవకాశం ఉంది. 31st May లోపు జాయిన్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ఫీజు మీకు వ్యాలిడ్. యూ ఆల్సో హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్. సో సెకండ్ ఆర్టికల్ ఆఫ్ ద డే వచ్చేసి మనకి UN పీస్ కీపింగ్ మిషన్ ఇండియా టు ట్రైన్ ఉమెన్ ఫ్రమ్ ఏసియాన్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూపీఎస్సీ పరంగా సిలబస్ పరంగా మ్యాప్ చేసుకోవాలి. జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్లోకి కూడా మనకి ఇది వస్తుంది. సో అలాగే ఇక్కడ ఒక కీవర్డ్స్ మీరు చూడండి, యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ అన్నారు. యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు చేస్తారు. దాని పేరులోనే ఉంది యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అని మనం చెప్పొచ్చు. అంటే ఏ సందర్భాల్లో వాడతారు దీన్ని అంటే, ఎప్పుడైనా సరే ఒక దేశంలో అంతర్యుద్ధం జరిగిందనుకోండి, 2 గ్రూపులుగా విడిపోయి ఒక దేశంలో ప్రజలు కొట్టుకున్నారు, అంతర్యుద్ధం జరిగింది, సివిల్ వార్ జరిగింది. సో అలాంటి చోట ఏం చేయాలి? యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుందంటే పీస్ కీపింగ్ మిషన్ పంపిస్తుంది. సో పీస్ కీపింగ్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక కాంబినేషన్ ఆఫ్ పోలీసు, మిలిటరీ ఇదంతా అనమాట. మరి దీంట్లో ఎవరు ఉంటారంటే ప్రపంచ దేశాలకు చెందిన ఆర్మీ వాళ్ళు, ప్రపంచ దేశానికి చెందిన వాళ్ళు అందరూ ఉంటారు. సో ఇండియా నుంచి కూడా చాలామంది ఈ పీస్ కీపింగ్ మిషన్కి వెళ్తారు. సో పీస్ కీపింగ్ మిషన్లో ఉన్న ఆఫీసర్స్లో ఇండియన్స్ ఉండొచ్చు, యూఎస్ వాళ్ళు ఉండొచ్చు, చైనీస్ వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళంతా కలిసి యునైటెడ్ నేషన్స్ తరపున పనిచేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే కాన్ఫ్లిక్ట్ ఉన్న ఏరియాస్లో, వైలెన్స్ బాగా ఇంతకుముందు పేట్రేగిపోయిన ఏరియాస్లో వెళ్ళి, కాన్ఫ్లిక్ట్ అయిన తర్వాత వెళ్ళి అక్కడ మళ్ళీ హింస చెలరేగకుండా, అక్కడ వాళ్ళని కొంచెం సద్దుమణిగేలా చేసి, హింసాత్మక సంఘటనలు మళ్ళీ జరగకుండా, మళ్ళీ పీస్ రెస్టోర్ అయ్యేలాగా, వైలెన్స్ అనేది రికర్ అవ్వకుండా చూసేందుకు వీళ్ళు హెల్ప్ చేస్తారు. సీజ్ ఫైర్ మానిటర్ చేశారంటే ఒకరిపైన ఒకరు కాల్పులు జరుపుకోకుండా, పీస్ అగ్రిమెంట్స్ ఎన్ఫోర్స్ చేయడానికి, అగ్రెసివ్ యాక్షన్స్ని డిస్కరేజ్ చేయడానికి. సో పోస్ట్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్, కాన్ఫ్లిక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గొడవలు చెలరేగకుండా పీస్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ప్రధానంగా పీస్ కీపర్స్ యొక్క ఆబ్జెక్టివ్. సో ఈ పీస్ కీపింగ్ మిషన్లో యునైటెడ్ నేషన్స్ కొంటూ సెపరేట్గా ఆర్మీ అనేది లేదు కాబట్టి డిఫరెంట్ కంట్రీస్కి చెందిన మిలిటరీ నుంచి దీంట్లో కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. సో ఇండియన్స్, చైనీస్, యూఎస్ వాళ్ళు, రష్యన్స్ అందరూ కూడా పీస్ కీపింగ్ మిషన్కి వాళ్ళ ఆర్మీని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి డిఫరెంట్ కంట్రీస్లో వీళ్ళతో పాటు కలిసి పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ సివిలియన్స్. ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయడం, అక్కడ పొలిటికల్ ప్రాసెస్ని మళ్ళీ రెస్టోర్ చేయడం. అంటే ఇప్పుడు గొడవలు అయిన తర్వాత మళ్ళీ అక్కడ డెమోక్రసీ వచ్చేలాగా, మళ్ళీ ఎలక్షన్స్ జరిగేలాగా, మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పడేలాగా, దానికి అనువైన వాతావరణాన్ని కల్పించడం, రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ అయ్యేలాగా చేయడం, అలాగే హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవడం, అలాగే హ్యుమానిటేరియన్ ఎఫర్ట్స్ అంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఏమైనా ఎఫర్ట్స్ జరిగితే వాటికి సహకరించడం, ఇవన్నీ కూడా పీస్ కీపర్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో పీస్ కీపర్స్ ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ పీస్ కీపింగ్ మిషన్స్కి మనకి డిఫరెంట్ సైజ్ ఉంటుంది, డిఫరెంట్ డ్యూరేషన్ ఉండొచ్చు, డిఫరెంట్ స్కోప్ ఉండొచ్చు. సో థౌజండ్స్ ఆఫ్ మిలిటరీ పర్సనల్ ఉండొచ్చు, లేదా తక్కువ మంది ఉండొచ్చు. కొన్ని కంట్రీస్కి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా చాలా ఎక్కువ కంట్రీస్కి చెందిన వాళ్ళు అయి కూడా అయి ఉండొచ్చు. సో అందరూ కూడా యునైటెడ్ నేషన్స్ ఫ్లాగ్ కింద పనిచేస్తారు. నువ్వు ఏ కంట్రీకి చెందిన వాడివైనా అక్కడికి వెళ్ళాక యూ వర్క్ అండర్ యునైటెడ్ నేషన్స్ ఫ్లాగ్ అని మనం చెప్పవచ్చు అనమాట. సో యుఎన్ పీస్ కీపింగ్ గురించి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు న్యూస్లోకి వద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇండియా టు ట్రైన్ ఉమెన్ ఫ్రమ్ ఏషియాన్ అంటే మనకి ఫుల్ ఫామ్ ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఈ ఏషియన్ కంట్రీస్ ఒకసారి చూసేద్దాము, ఏషియాన్లో ఏమున్నాయి అనేది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అని చెప్పంటాం. ఇక్కడ కనిపిస్తున్న కంట్రీస్ అన్నీ కూడా లావోస్, మయన్మార్, వియత్నాం, ఫిలిప్పీన్స్, కంబోడియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, బ్రునై. గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ కూడా ఉంది, టీవీ క్లిప్ ఎంబీబీఎస్ అని మనం చూడొచ్చు. T stands for Thailand, V stands for Vietnam, C stands for Cambodia, L stands for Laos, I Indonesia, P Philippines, M మనకి మలేషియా, బి బర్మా ఆర్ మయన్మార్, ఇప్పుడు మయన్మార్గా మారింది, బి బ్రునై, ఎస్ సింగపూర్. సో ఇవి మనకి ఏషియాన్ గ్రూప్లో ఉన్న కంట్రీస్ అనమాట. సో ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే, ఏషియాన్ గ్రూప్లో ఉన్న కంట్రీస్కి చెందిన ఉమెన్కి ట్రైనింగ్ ఇస్తుంది. 2 టైలర్ మేడ్ కోర్సెస్, ఈచ్ ఆఫ్ ద మెంబర్ స్టేట్ నుండి ఇద్దరిద్దరు క్యాండిడేట్స్ని తీసుకొని వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ టైలర్ మేడ్ కోర్సెస్ని అందించబోతోంది అనేది ఇక్కడ పార్ట్ అనమాట. ప్రధానంగా మనం చూడవచ్చు. ఇండియా ఇస్ సెట్ టు కండక్ట్ 2 ఇనిషియేటివ్స్ ఫర్ ఉమెన్ పర్సనల్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా లేటర్ దిస్ ఇయర్. ఇద్దరికి చేయబోతుంది. మార్చ్ 29 అనేది మనకి 75th యుఎన్ పీస్ కీపర్స్ డే.
యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ మనకి స్టార్ట్ అయ్యి 1948లో యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ మొట్టమొదటిసారి స్టార్ట్ అయింది. 75 years అయిందని చెప్పొచ్చు. అండ్ ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ నేషన్స్. ఈ యుఎన్పీకే మీకు ఆల్రెడీ చెప్పాను, కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేయాలి ట్రూప్స్ని అని చెప్పి. 5,900 మంది ఇండియన్ సోల్జర్స్ యుఎన్ పీస్ కీపింగ్ మిషన్లో పార్టిసిపేట్ చేశారు. 12 యుఎన్ మిషన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ఇప్పుడు ఇండియా ఏషియాన్ ఇనిషియేటివ్ కింద వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ ఏంటి అంటే మనకి టైలర్ మేడ్ కోర్సెస్ ఉమెన్ పీస్ కీపర్స్ కోసం రన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. సో వాళ్ళకి మన వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ న్యూస్లో వచ్చిన ఐటమ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 keywords, యుఎన్ పీస్ కీపింగ్ అంటే ఏంటి మీకు అర్థమైంది. 2 ఏసియాన్ అనేది సెకండ్ ఆస్పెక్ట్. ఏషియాన్లో ఎవరున్నారు ఏంటనే సెకండ్ ఆస్పెక్ట్. సో సీసాట్ చాలా టఫ్ ఇచ్చారు ఈసారి, ప్యాటర్న్ కంప్లీట్గా మారిపోయింది. సో ఇప్పుడు మనం కూడా సీసాట్ని క్యాట్ స్టాండర్డ్లో డీల్ చేయబోతున్నాం. కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. కంప్లీట్గా క్యాట్ ప్యాటర్న్లో, క్యాట్ స్టైల్లో, క్యాట్లో వచ్చే క్వశ్చన్స్ని నేను కవర్ చేస్తూ లేటెస్ట్ సీసాట్ ప్యాటర్న్ని టచ్ చేస్తూ మనం వెళ్ళబోతున్నాం. సో న్యూ బ్యాచెస్ ఆర్ స్టార్టింగ్ ఇన్ జూన్ ఇట్ సెల్ఫ్. 2024కి మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిటీ వస్తుంది. ఎన్నిసార్లు యూపీఎస్సీ రాస్తే అన్నిసార్లు మీకు సీసాట్ అవసరమే కాబట్టి ఎప్పటికప్పుడు లైవ్ క్లాసెస్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఎవ్రీ సండే వీక్లీ టెస్ట్ కూడా పెట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా యాడ్ చేస్తున్నాను. క్వాంట్ రీజనింగ్తో పాటు మీకు రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇవన్నీ కూడా నేనే స్వయంగా కవర్ చేస్తాను. సో ఈ క్వాలిటీ రిక్వైర్స్ హయ్యర్ ఫీ 10,000 rupees. సో క్యాట్ స్టాండర్డ్ క్లాసెస్, క్యాట్ స్టాండర్డ్ అటెన్షన్ మీకు పే చేయడం జరుగుతుంది. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు, వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా, ఇది ప్రిలిమ్స్కి ఉపయోగపడే ఆర్టికల్. శ్రీవాస్తవ స్వానిన్ యాజ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజెంట్ ఆయన విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారు. సో ఆయన ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, ఆయన ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే మనకి ద్రౌపది ముర్ము, హూ ఈజ్ అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తన చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. రికమెండేషన్ ఇచ్చేది ఏ కమిటీ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోదీ. కాకపోతే అపాయింట్మెంట్ చేసేది మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో కొంత బ్యాక్గ్రౌండ్ మీరు ఒకసారి చూడవచ్చు. ఇది గవర్నమెంట్ వెబ్సైట్లోంచి మనం తీసుకున్నాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి సమ్ బ్యాక్గ్రౌండ్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఎప్పుడు ఇనీషియల్గా మనకి 1964 11th February రోజు దీన్ని సెటప్ చేయడం జరిగింది. దేనికోసం అంటే ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్, చూడండి ఇది, ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఫార్మ్డ్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ శ్రీ కే సంతానం కమిటీ రికమెండేషన్స్. ఏంటి కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఇది ఏర్పాటు చేశారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సివిసి యొక్క ఆబ్జెక్టివ్ కరప్షన్ అలిగేషన్స్ ఎవరిపైన వస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే 1997లో ఏం జరిగింది మనకి ఇక్కడ, 1997లో ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ అన్ ఇండిపెండెంట్ రివ్యూ కమిటీ టు సజెస్ట్ మెజర్స్ ఫర్ స్ట్రెంథనింగ్ యాంటీ కరప్షన్ యాక్టివిటీస్ని ఎలా స్ట్రెంథన్ చేయాలని చెప్పి ఒక ఇండిపెండెంట్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేస్తే, రివ్యూ కమిటీ ఏం సజెస్ట్ చేసింది, ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి స్టాట్యూటరీ స్టేటస్ ఇవ్వమని చెప్పింది. 1964లో ఏర్పాటు చేసినప్పుడు దానికి స్టాట్యూటరీ స్టేటస్ లేదు. అంటే గవర్నమెంట్ రిజల్యూషన్తో ఒక ఎగ్జిక్యూటివ్ కమిషన్గా అది ఎగ్జిక్యూటివ్ బాడీగా ఏర్పడింది. ఎగ్జిక్యూటివ్ బాడీ, స్టాట్యూటరీ బాడీ డిఫరెన్స్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే గవర్నమెంట్ రిజల్యూషన్తో లేదా గవర్నమెంట్ జీవోతో ఏర్పాటు చేసేయచ్చు. స్టాట్యూటరీ బాడీ అంటే దేర్ హ్యాస్ టు బీ అన్ యాక్ట్, ఒక చట్టం అనేది ఉండాలి. స్టాట్యూట్ లేదా యాక్ట్, చట్టం అనేది ఉండి దానికంటూ ఆ చట్టం నుంచి పవర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో పార్లమెంట్ ఒక చట్టం చేసి చట్టం ద్వారా దీని పవర్స్ని క్లియర్గా మెన్షన్ చేస్తే అది స్టాట్యూటరీ బాడీ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే గవర్నమెంట్ చేతిలో పని ఎలా క్రియేట్ చేస్తుందో అలా క్లోజ్ చేసేయచ్చు. వన్స్ ఇట్ గెట్స్ స్టాట్యూటరీ స్టేటస్, సో దీన్ని మార్చాలంటే ఆ చట్టంలో మార్పులు చేయాలంటే పార్లమెంట్లోనే జరుగుతుంది కదా. సో అందుకని స్టాట్యూటరీ బాడీ అనేది మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ కంటే పవర్ఫుల్ అని మనం చెప్పవచ్చు. సో ఇలా 1997లో ఆ రివ్యూ కమిటీ దీనికి స్టాట్యూటరీ స్టేటస్ ఇవ్వమని చెప్పింది. తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఆ తర్వాత వచ్చిన కేసులో చూడండి, జైన్ హవాలా కేసు, ఈ కేసులో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డైరెక్షన్స్ ఇచ్చింది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి మీరు స్టాట్యూటరీ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి. సో దానికోసమని తర్వాత ఆర్డినెన్స్లు అనేవి ప్రొమల్గేట్ చేశారు. ఆ తర్వాత మనకి లేటర్ ఆన్ సివిసి బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది 2003లో.
2003లో సివిసి బిల్లు పాస్ చేసి ప్రెసిడెంట్ అసెంట్ 11/9/2003లో రావడం అనేది జరిగింది. సో ద సివిసి యాక్ట్ ఆఫ్ 2003 కేమ్ ఇన్ ఎఫెక్ట్ ఫ్రమ్ దిస్ డేట్. సో ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని అడిగితే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏంటి అంటే స్టాట్యుటరీ బాడీ అని చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు, స్టాట్యుటరీ బాడీ అని మీరు చెప్పాలి. సో 4th ఆర్టికల్ ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చింది, బిజినెస్ పేజ్ నుంచి తీసుకున్నాను. అనేది January-April imports from China rise 4.6% to $37.86 billion అని చెప్పి మనకి కనిపిస్తుంది. సో జనవరి టు ఏప్రిల్ ఇంపోర్ట్స్ చైనా నుంచి పెరిగాయా? ఎస్, పెరిగాయి. 4.6% పెరిగాయి. మనం ఎప్పటి నుంచి అనుకుంటాం చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవి తగ్గించాలని, అన్ఫార్చునేట్లీ తగ్గించలేకపోతున్నాం. అయితే ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగాయి 3.7%, ఇంపోర్ట్స్ ఇంకా ఎక్కువ పెరిగాయి 4.6%. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీరు ఒకసారి చూస్తే 2022లో బైలేటరల్ ట్రేడ్ హిట్ రికార్డ్ $135.98 బిలియన్. సో చాలా హై లెవెల్కి వెళ్ళింది, డ్రివెన్ బై 21% రైజ్ ఇన్ ఇంపోర్ట్స్. అంటే ఓవరాల్గా 2022లో చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని 21% పెరగడం అనేది జరిగింది. ఎక్కువగా ఏవి ఇంపోర్ట్ చేస్తామంటే ఏపీఐస్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మెషినరీ, ఆటో పార్ట్స్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈయూతో మన యొక్క ఇంపోర్ట్స్ తగ్గాయి, యూఎస్తో కూడా ఇంపోర్ట్స్ అనేవి తగ్గాయి. 11.2% తగ్గడం జరిగింది ఈయూ మరియు యూఎస్తో. అర్థమైందా? ఇంపోర్ట్స్ అనేవి మనకి ఈ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సీ హియర్. సో ఇది మనకి యూస్ఫుల్ న్యూస్ అంటే పెద్దగా యూస్ఫుల్ కాదు, కాకపోతే మనకి ఇంపోర్ట్స్ ట్రెండ్ తెలియడం కోసం ఈ న్యూస్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అంటే చైనాతో మనకున్న రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో ఒక అవగాహన కోసం మనకి న్యూస్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది ఎక్కడ డేటా అంటే చైనీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్, ఇండియా నుంచి వచ్చిన డేటా కాదు, చైనా నుంచి వచ్చిన డేటా ప్రకారం మనకి ఇచ్చిన న్యూస్ ఇది. స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అమ్మా, 2023 ప్రిలిమ్స్లో క్లియర్ చేసి మెయిన్స్ రాస్తాము అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. మనం ఈ సంవత్సరం మెయిన్స్ ఇనిషియేటివ్ అనేది కంప్లీట్గా ఫ్రీగా చేస్తున్నాం. సో ఎవరైనా సరే పేదవాళ్ళు, కోచింగ్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, మెయిన్స్కి, టెస్ట్ సిరీస్కి వాటికి కోచింగ్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న సూపర్ 30 బ్యాచ్ గురించి చెప్పండి. కేవలం 30 మందిని మాత్రమే తీసుకుంటున్నాం. ఈ 30 మందికి మెయిన్స్ 2023 వరకు టెస్ట్ సిరీస్, ఇండివిజువల్గా పేపర్ కరెక్షన్ చేయడం, ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం, పర్సనల్ 1-to-1 మెంటరింగ్ అండ్ మానిటరింగ్ జరుగుతుంది. మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ మెంటర్షిప్. ఎక్కడ వీక్గా ఉన్నారో, ఎలా ఉన్నారో అన్నిటిని ఐడెంటిఫై చేసి చెప్పడం. సో ఇది ఒక ప్రెస్టీజియస్గా నేను సొంతంగా స్వయంగా మానిటర్ చేయబోతున్నాను ఈ ఇనిషియేటివ్, అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో స్ప్రెడ్ ది వర్డ్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయమని చెప్పండి. టేక్ కేర్, బై.